మా ద్వారా కౌశిక్ చెప్పినాక ఇంకేం మిగలలేదు కానీ ప్రయత్నం చేస్తా. ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు, ఎర్రల సీను గారు, క్రిషాంక్ గారు, మాతో పాటు ఇక్కడ వేదిక మీద కూర్చున్న మా క్రిషాంకే కానీ మిగతా వాళ్ళు సాయే కానీ అందరికీ పేరు పైన అందరు నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. పెద్దలు ఎప్పుడు మనకు ఒక విషయం చెప్తుంటారు, పాపం పండినప్పుడు ప్రకృతే కాలనాగై కరిచేస్తుందని మనకు చాలాసార్లు చెప్తుంటారు. మన జీవితంలో ఇది ఎప్పుడు చూసిండం, ఎందుకంటే మనం ఎవరం కూడా పాపాలన్నీ చేసిండం, మనని అబద్ధాలు ఆడిండం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం కేసీఆర్ గారి ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, మా పార్టీ పైన విషం చిమ్ముతూ అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలని మోసం చేస్తూ ఆనాడు గద్దెనెక్కిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడే మా సోదరులు కౌశిక్ గారు చెప్పినట్టు కాళేశ్వరం విషయంలో ఎంత విషం గక్కిండ్రు, ఎన్ని అబద్ధాలు ఆడినరు. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, దేనికి పనికిరాదని అబద్ధాలు చెప్తూ దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయినాక ఈరోజు కాలం అడ్డం తిరిగిన తర్వాత, కాలం లేకపోయిన పరిస్థితుల్లో, ఈరోజు కరువు ఎంటాడుతున్న సమయంలో కాళేశ్వరమే తెలంగాణకి శ్రీరామ రక్ష ఏ విధంగా అయితే మారిందో అదే పాపం పండడం అంటాం. ఈరోజు డిక్లరేషన్ల పేర్ల మీద కాంగ్రెస్ పార్టీ దగా చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి. మొదటగా యూత్ డిక్లరేషన్ అని, తర్వాత ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, రైతు డిక్లరేషన్లు, ఇవన్నిటి కూడా కూర్చి ఆ రోజు తుక్కుగూడల 6 గ్యారంటీ డిక్లరేషన్లు అని చెప్పి సోనియా గాంధీ గారిని కూడా తీసుకొచ్చి ఏకతాటిగా ఒక రియాలిటీ షో చూపించి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయకుండా 2.5 సంవత్సరాల యొక్క కాలయాపన చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే చెప్తున్న పాపం పండింది. ఏ విధంగా అయితే కాళేశ్వరం మీద నిజం ప్రజలు తెలుసుకున్నారో అదేవిధంగా ప్రతి ఒక్క డిక్లరేషన్ పైన కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేయాలన్న ఒక ప్రయత్నంతోనే మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ముందలు కదులుతుంది. మొదటి ప్రయత్నంగా సరూనగర్ ప్రాంగణంలో, సరూనగర్ స్టేడియంలో 18వ తారీఖు పొద్దున్న 10 గంటలకి యూత్ డిక్లరేషన్ ప్రతిఘటన సభగా మేము పెడుతున్న యూత్ డిక్లరేషన్ కాదు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి యూత్ డిక్లరేషన్ అని పేరుతో ఏదైతే యువతకు అబద్ధ హామీలు ఇచ్చిందో, జాబ్ క్యాలెండర్ అని, లేకపోతే 2 లక్షల ఉద్యోగాలని, స్కాలర్షిప్లని, ఫీజు రియంబర్స్మెంట్లని, ఇట్లా 20 హామీలు ఏదైతే యువతకి ఇచ్చి మోసం చేసిండ్రో ఆ యొక్క హామీలని యొక్క తెలంగాణ యువతకు మళ్ళొకసారి గుర్తు చేస్తూ తెలంగాణ యువ సంగ్రామ సభ పేరుతో 18వ తారీఖు సరూనగర్ స్టేడియంలో ప్రాంగణంలో పొద్దున 10 గంటలకు సభ జరగబోతున్నది. తెలంగాణ వ్యాప్తంగా యువత అన్నటికి కూడా, విద్యార్థులందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా మేము అప్పీల్ చేస్తుంది ఏమనగా, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభనే కాదు. మనమందరం మోసపోయినాం, మనమందరం కూడా దెబ్బతిన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానానికి దెబ్బతిన్నాం. కాబట్టి మీరందరూ కూడా మాతో పాటు చేయికి చేయి కలిపి, గలానికి గలం కలిపి పెద్ద ఎత్తున ప్రాంగణానికి రావాలా. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రానున్న 2 సంవత్సరాలన్నా కనీసం వీళ్ళు ఏమైనా జాబులు ఇస్తారో లేదా వాగ్దానాలు పూర్తి చేస్తారో ఆ ఒత్తిడి తెచ్చే ఒక ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కరిస్తున్నాను.